116 సంవత్సరాల కిందట మూసి వరద హైదరాబాద్కి గడగడలాడించింది. అటువంటి సమయంలో 100 మందిని కాపాడిన ఏకైక చెట్టు ఇది. మీరు చూస్తున్నారు కదా, ఈరోజు కూడా గతంలో ఉన్నట్టు ఎంత హైట్లో ఉన్నది చూడండి మీరు. దానిని ఈ విధంగా పరిస్థితి అయితే ఇప్పుడు ఇది కూడా చాలా మహత్యమైన ప్రదేశాన్ని చూడండి ఏ విధంగా ఉందో. పరిశుభ్రత ఏం లేదు ఇక్కడ. ఇంత చరిత్ర కన్నా ప్రదేశాలని పర్యాటకులు ఇక్కడ వచ్చి చూస్తారు. ఏ చెట్టు కాపాడింది మూస వరదకి చూడండి పరిస్థితి ఏ విధంగా ఉందో. మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇదే చెట్టు ఈరోజు కూడా బోర్డు రాసింది చూడండి. చెట్టు 150 మంది ఈ చెట్టు మీద ఎక్కినారు. ఈ చెట్టుకి పాదాభివందనాలు నా తరపున. చూడండి ఎంత విశాలంగా ఉంది ఈ చెట్టు. చూడండి ఈరోజు కూడా పచ్చదనం అనేది ఉన్నది ఇక్కడ. దీని సంరక్షణ కోసం ఏది లేదు. చూడండి చింత చెట్టు ఇది. చూడండి దీని నడుము అయితే చాలా బహుశా 5 ఫీట్ 6 ఫీట్స్ నడుము ఉంటుంది చూడండి. కానీ ఇక్కడ చుట్టుపక్కల మాత్రం ఇది ఉస్మానియా ప్రాణంగంలో ఉన్నది. ఉస్మానియా చూడండి దీని పరిస్థితి అయితే. ఇప్పుడైతే గతంలో పర్యాటకుల్ని ఆకర్షించే విధానం చేస్తున్నారు, కానీ ఇప్పుడు దీని పరిస్థితి చూడండి ఏ విధంగా ఉందో. చూడండి అధ్యానమైన స్థితిలో ఒకప్పుడు ఈ యొక్క వృక్షం చెట్టు అనేది కాపాడిన దాన్ని ఈ ప్రదేశంలో ఎవడైనా రావాలంటే ఈ విధంగా పరిశుభ్రత అనేదే లేదు ఇక్కడ. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిలో ఉంచుకొని ఈ చాలా చరిత్ర కలిగిన చెట్టుని ఒక మంచి రూపంలో చేసి పర్యాటకులు వచ్చినట్టు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. చూడండి ఈ మెట్లు ఉన్నాయి, 2 మెట్లు పెట్టినాం. ఇప్పుడు ఇందాక మనం వచ్చింది ఒక మెట్టు, ఇది కూడా ఒక మెట్టు. అంటే దీనికైతే దారియే లేదు. చూడండి చెట్టు ఈ విధంగా పడిపోయి ఏ స్థితిలో ఉన్నదో మీరు గమనించవచ్చు. చూడండి 150 మందిని మూసి వరదతో కాపాడిన ఏకైక చెట్టు ఇప్పుడు కూడా పచ్చదనంతో కూడినది. చూడండి ఎంత పచ్చదనం ఉన్నదో. చూడండి చింతపండ్లు అయితే కాయలే ఇప్పుడు చూడండి. కానీ ఈరోజు ఏకాంతంలోనే ఉన్నది ఈ చెట్టు అనేది. దీని మీద రాసి ఉన్నది. ఈ అక్షరాలు కూడా షెడ్ అవుతున్నాయి. చూడండి చుట్టుపక్కల కూడా పిచ్చి మొక్కలు ఉన్నాయి మొత్తం. చూస్తున్నారు కదా రాళ్ళు రప్పలు. చూడండి ఇక్కడ కూడా చూడండి గమనించండి ఏ విధంగా దీని పరిస్థితి ఉన్నదో మీరు గమనించవచ్చు. పక్కన ఉన్నాయి సమాధులు కూడా ఉన్నాయి ఇక్కడ. పక్కనే రోడ్డు ఉన్నది. చూడండి ఏ విధంగా నడుము ఉన్నదో.